ఏపీలో పేదల ఉచిత ఇసుక రాష్ట్రం దాటిపోతోంది. పేదల పేరుతో కూటమి నేతల అవినీతి సరిహద్దులు దాటుతోంది. పేదలకు ఉచితంగా ఇసుక ఇస్తున్నామంటూ టీడీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారు. ప్రతిరోజు వందలాది లారీల్లో వేలాది టన్నుల ఇసుక ఏపీ నుంచి తెలంగాణకు తరలిపోతోంది. ఇక మార్గంలో నిఘా పెడితే మరో మార్గంలో తీసుకుపోతున్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల ద్వారా రాజమండ్రి పరిసరాల నుంచి పెద్ద ఎత్తున తెలంగాణకు ఇసుక స్మగ్లింగ్ జరుగుతోంది. తెలంగాణలో ఏదో ఒక చోట పట్టుకుంటున్నారన్న భయంతో ఎవ్వరికీ అనుమానం రాకుండా టార్పలిన్లు కప్పి సరుకు రవాణా పేరుతో ఇసుకను తరలించేస్తున్నారు. రోజు యథేచ్ఛగా రాష్ట్రం నుంచి ఇసుక స్మగ్లింగ్ జరుగుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఏపీ నుంచి తెలంగాణకు విచ్చలవిడిగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణాపై సాక్షి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండే చెక్పోస్టుల అవినీతి తారాస్థాయికి చేరుతోంది. ఏపీలోని పలు ప్రాంతాలకు చెందిన ఉచిత ఇసుక రీచ్ల నుంచి రోజు వందలాది లారీల ఇసుక తెలంగాణకు తరలిపోతోంది. కూటమి నేతల ఆధ్వర్యంలోనే మాఫియా గ్యాంగులు ఖమ్మం, నల్గొండ జిల్లాల ద్వారా ఇసుకను అక్రమంగా హైదరాబాద్కు చేరవేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏపీ నుంచి వస్తున్న ఇసుక లారీలను పట్టుకున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద అంతరాష్ట్ర సరిహద్దు వద్ద మరికొన్ని ఇసుక లారీలను పోలీసులు పట్టుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పాషం అశోక్ రెడ్డి ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతం నుంచి అందిస్తారు. ఏపీలో ఉచిత ఇసుక పాలసీ అమలు చేస్తున్నాం, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటున్నామని చెప్పేసి కూటమి ప్రభుత్వ పెద్దలు చెప్తున్నటువంటి మాటలు ఇసుక మీద రాతలే అవుతున్నాయంటే యథేచ్ఛగా జరుగుతున్నటువంటి అక్రమ రవాణా అవుననే సమాధానం చెప్తుంది. ఏపీలోని పలు రీచ్ల నుంచి కూడా ఆ సరిహద్దులు దాటిస్తూ తెలంగాణలో ఉన్నటువంటి సరిహద్దు జిల్లాల మీదుగా హైదరాబాద్కు తరలిస్తూ కూడా విచ్చలవిడిగా డబ్బులు సంపాదిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి తొలి నాళ్లలోనే సాక్షి టీవీ స్ట్రింగ్ ఆపరేషన్, నల్గొండ సాక్షి టీవీ టీం ఆధ్వర్యంలో జరిగినటువంటి స్ట్రింగ్ ఆపరేషన్లో ఏ విధంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది, ఏ మార్గాల అక్రమ రవాణా జరుగుతుందని చెప్పేసి సాక్ష్యాధారాలతో సహా చెప్పినప్పుడు కూడా అందులో టీడీపీ నేతల హస్తం ఉన్నటువంటి నేపథ్యంలోనే కనీసం ఏ ఒక్కరి మీద చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే గడిచిన సంవత్సరాన్నర కాలం నుంచి కూడా విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. ఒకవైపు సరిహద్దులో ఉన్నటువంటి ఏపీకి ఆనుకున్నటువంటి జిల్లా ప్రాంతాలు ఏవైతున్నాయో ఒకటి కోదాడ కావచ్చు, మిగిలినటువంటి హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మేళ్ల చెరువు, చింతలపాలెం, దామరచెర్లతో పాటు అటు నాగార్జున సాగర్ నియోజకవర్గం కావచ్చు, ఇటు ఖమ్మంలోని పలు ప్రాంతాల నుంచి కూడా ఇసుక అక్రమ రవాణా ఖమ్మంతో పాటు సూర్యాపేట, అటువైపు చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి మిర్యాలగూడతో పాటు నాగార్జున సాగర్ పరిధిలో వచ్చేటువంటి హాలియా, అనుములతో పాటు దేవరకొండ లాంటి నియోజకవర్గ కేంద్రాలకు తరలుతుంది. అదే సమయంలో హైదరాబాద్తో పాటు పలు మిగిలినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి పలు ప్రాంతాలకు ఎక్కడైతే ఇసుక డిమాండ్ ఉంటుందో అక్కడికి తరలించి కూడా విచ్చలవిడిగా సంపాదన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నటువంటి దృశ్యాలే సాక్షి ఇప్పుడు చూపిస్తుంది. కోదాడ పరిధిలో ఉన్నటువంటి రామాపురం చెక్పోస్ట్ అంటే రెండు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో 3 ఇసుక లారీలు పట్టుబడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్లో చూపిస్తున్న 3 ఇసుక లారీలు, ఒక్కొక్క లారీలో దాదాపు 60 నుంచి 70 టన్నుల ఇసుకని అందులో నింపారు. మామూలుగా ఉండాల్సినటువంటి బాడీ సైజ్ కన్నా వెల్డింగ్ పెట్టి అందులో ఇసుకని అధికంగా నింపి సరిహద్దు దాటించి హైదరాబాద్కు తరలించి అమ్మకాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఇసుకకి డిమాండ్ ఉన్నది. ఎక్కడ చూసినా కూడా నీరు పారుతున్నటువంటి క్రమంలోనే ఇసుక తీయడానికి ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలోనే భవన నిర్మాణాలు జోరుగా సాగుతున్నటువంటి క్రమంలోనే ఇసుకకు డిమాండ్ ఉన్నటువంటి నేపథ్యంలో మామూలు రోజుల్లో 1400 నుంచి 1700 టన్నుకు పలుకుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం చూసుకున్నట్టయితే 2400 నుంచి 3000 పలుకుతుంది. ఒకసారి లారీ పైకెక్కి చూపిస్తాం. అంతకన్నా ముందు మనం ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. వెనక ఎలాంటి లారీలకి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నటువంటి లారీలకు వెనక ప్రాంతంలో నెంబర్ కనిపించాలి, సైడ్ కూడా నెంబర్ ఉండాలి. కానీ అక్కడ కేవలం ఎల్లో కలర్ రేడియం స్టిక్కర్ వేసి కనీసం అక్కడ ఇసుక రవాణా జరుగుతుంది ఈ నెంబర్లు అని చెప్పేసి చెప్పడానికి కూడా ఆస్కారం లేకుండా రేడియం స్టిక్కర్ వేసి కూడా పకడ్బందీగా అక్రమ రవాణా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి లారీ పైకి ఎక్కుదాం, ఎంత పకడ్బందీగా వాళ్ళు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు, ఎన్ని టన్నుల ఇసుక ఉంటుందో కూడా చూపించేటువంటి ప్రయత్నం సాక్షి టీవీ చేయబోతుంది. ఒకసారి పైకెక్కి చూద్దాం. మాతో పాటు చూడండి. ఇది చూసిన తర్వాత అయినా కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒకవైపు రాష్ట్ర ఖజానాకు ఇటు తెలంగాణలో ఉన్నటువంటి ఖజానాకు రావాల్సినటువంటి డబ్బులు రావట్లేదు. అదే సమయంలో భద్రాచలం లాంటి ఇసుక రీచుల నుంచి ఇసుక తరలిస్తున్నామని చెప్పేసి కలరింగ్ ఇస్తూ కూడా విచ్చలవిడిగా ఏపీ నుంచి ఇసుక రవాణాని చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. ఇక్కడ నెంబర్ ఉండాలి, కానీ నెంబర్ని ఏదైతే రాయితోటి గీకేసి ఆ తర్వాత దీని మీద ఎల్లో కలర్ రేడియం స్టిక్కర్ వేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నెంబర్ లేదు. గీకినటువంటి ఆనవాళ్ళు, నెంబర్ని రాయితోటి గీకినటువంటి ఆనవాళ్ళు కూడా ఒకసారి మనం చూసుకోవచ్చు. ఇక్కడ
ఆ నిబంధనల ప్రకారం ఆర్టీఐ రవాణా శాఖ నిబంధనల ప్రకారం అటు వెనక ప్రాంతంలో ఈ బోర్డు ఏదైతుందో ఈ బోర్డు దగ్గర ఒకసారి విజువల్స్లో చూపిస్తాం. ఈ బోర్డు మీద నెంబర్ ఉండాలి. ఈ బోర్డు మీద నెంబర్ లేదు, ఎల్లో కలర్ రేడియం స్టిక్కర్ ఉంది. అదే సమయంలో సైడ్కి ఏదైనా ప్రమాదం జరిగినటువంటి సమయంలో కావచ్చు, ఇంకేదైనా సమయంలో ఏ లారీ ఏ వాహనం అనేది గుర్తించేందుకు నెంబర్ ఉండాలని చెప్పేసి నిబంధనలు చెప్తున్నాయి. కానీ ఎక్కడ కూడా నెంబర్ లేనటువంటి పరిస్థితి. కేవలం ముందు ప్రాంతంలో మాత్రమే నెంబర్ ఉంది, అది కూడా కనిపించకుండా దాని మీద ఆయిల్ పూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూసుకోవచ్చు, ఎల్లో కలర్ స్టిక్కర్ వేసి ఇక్కడ నెంబర్ ఉండాల్సినటువంటి నెంబర్ని పూర్తిగా రాయితోటి గీకేయడంతో ఆ నెంబర్ కనిపించినటువంటి పరిస్థితి. ఈ స్థాయిలో అక్రమార్కులు పకడ్బందీగా అక్రమ రవాణా చేస్తున్నారు. ఈ రవాణా చేసేటువంటి క్రమంలోనే ఏపీలో ఇసుక రీచులు నడుపుతున్నటువంటి టీడీపీ పెద్దలు కూడా భారీ స్థాయిలో వెనకేస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. ఒకసారి ఇసుక లారీ పైకెక్కి అసలు ఏం జరుగుతుంది అనేది కూడా తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. చూసుకోవచ్చు, ఇవి లారీలు ఎలాంటి అనుమానం రాకుండా సరుకు రవాణా చేసేటువంటి లారీలు కావచ్చు, సిమెంట్ లారీలు. జగ్గైపేట లాంటి ప్రాంతంలో సిమెంటు ఫ్యాక్టరీలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు కావచ్చు, రెవెన్యూ అధికారులకు కావచ్చు, చెక్ పోస్టులో ఉంటున్నటువంటి రవాణా శాఖకు సంబంధించినటువంటి అధికారులకు కూడా ఎలాంటి అనుమానం రాకుండా సరుకు రవాణా చేసేటువంటి లారీల్లాగా నమ్మిస్తూ కూడా ఇసుకని భారీ సంఖ్యలో ప్రతిరోజు దాదాపు 50 నుంచి 60 లారీలు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారమే 50 నుంచి 60 లారీలు సరిహద్దు దాడుతున్నాయి కేవలం రామాపురం చెక్ పోస్ట్ నుంచి అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ఈ సంఖ్య 100కు పైగా ఉంటుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అసలు కోదాడ రామాపురం చెక్ పోస్ట్ కావచ్చు, ఖమ్మంలో ఉన్నటువంటి 3 సరిహద్దు ప్రాంతాలు కావచ్చు, మిగిలినటువంటి మేలచెరువు మండలంలో ఉన్నటువంటి దొండపాడు ప్రాంతం కావచ్చు, చింతలపల్లి నుంచి కూడా భారీ సంఖ్యలో లారీలు సరిహద్దు దాడుతున్నాయి. అవి జిల్లా నల్గొండ సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గ కేంద్రాలు కావచ్చు, మిగిలినటువంటి నాగరిసాగర్ ప్రాంతంతో పాటు హైదరాబాద్కు కూడా తరలించి హైదనగర్లో లారీలను నిలిపేసి అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు ఇసుకని తరలిస్తూ కూడా అమ్ముకుంటున్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏపీలో ఉన్నటువంటి నందిగామతో పాటు జగ్గైపేట, అటు చూసుకున్నట్లయితే పత్తిపాడుతో పాటు మిగిలినటువంటి ప్రాంతాలు గోదావరి పరివాహక ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో ఇసుక వస్తున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ ఉచిత ఇసుక అందిస్తున్నామని చెప్పేసి పైకి మాటలు చెప్తున్నప్పుడు కూడా అక్కడ మొత్తం ఇసుక రీచులు నడిపేది మొత్తం టీడీపీకి సంబంధించినటువంటి నేతల కనుసన్నల్లోనే కావడంతో ఒక్కొక్క లారీలో టన్నుకి 1000 రూపాయల చొప్పున సొమ్ము అక్రమంగా తీసుకుంటూ దాదాపు ఇందులో చూసుకోవచ్చు 50 నుంచి 60 టన్నుల ఇసుక పడుతుంది. అంటే టీడీపీ సంబంధించినటువంటి నేతలు ఒక లారీ మీద 50 నుంచి 60,000 70,000 రూపాయల వరకు కూడా సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కోదాడ రామాపురం చెక్ పోస్ట్ నుంచే దాదాపు 100 లారీలకు పైబడి తెలంగాణకి రవాణా జరుగుతుంది. అదే సమయంలో మిగిలినటువంటి ప్రాంతాల నుంచి కూడా వందలాదిగా లారీలు అక్రమ రవాణా సాగుతున్నటువంటి నేపథ్యంలోనే అక్రమార్జన దాదాపు కోట్ల రూపాయలు ప్రతిరోజు టర్నోవర్ కోట్ల రూపాయల్లో ఉంటుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఈ స్థాయిలో అక్రమ రవాణా జరుగుతున్నా కూడా కనీసం అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు కావచ్చు, కనీసం దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. ఈ నేపథ్యంలోనే అక్రమార్కులు మరింతగా రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ ప్రాంతంలో చూసుకున్నట్లయితే టన్నుకి 2,400 నుంచి 3,000 రూపాయల వరకు కూడా అక్రమంగా ఇసుకని అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి చూసుకోవచ్చు, మనం ఈ టార్పాలిన్ కవర్స్ కప్పి, అంటే ఇసుక మీద టార్పాలిన్ కవర్స్ కప్పాల్సినటువంటి అవసరం లేదు, కానీ టార్పాలిన్ కవర్స్ కప్పి కింద ఇసుక చూసుకోవచ్చు. ఇది ఏపీలోని గోదావరి పరివాహక ప్రాంతాల నుంచి, రాజమండ్రి లాంటి ప్రాంతాల నుంచి ఇసుకని అక్రమంగా తీసుకొని వచ్చి దాన్ని హైదరాబాద్లో అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సన్న ఇసుకకి ప్రస్తుతం హైదరాబాద్లో భారీ స్థాయిలో డిమాండ్ ఉంది. ఒక్కొక్క టన్నుకి 2,400 నుంచి 3,000 రూపాయలకు అమ్ముకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఈ లారీలో దాదాపు 70 టన్నుల వరకు కూడా ఇసుక ఉన్నటువంటి నేపథ్యంలోనే ఒక్కొక్క టన్నుకి 3,000 రూపాయలు వేసుకుంటే 2,10,000 రూపాయలు ఈ ఒక లారీ మీద సంపాదించేటువంటి అవకాశం ఉంది. ఇందులో 70,000 రూపాయలు టీడీపీ నేతలకి జేబుల్లోకి వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే మరొక 50,000 వరకు సరిహద్దులు ఉన్నటువంటి రెవెన్యూ, పోలీసు, ఆర్టీఏకి సంబంధించినటువంటి అధికారుల జేబులు తడుపుతున్నటువంటి నేపథ్యంలోనే ఒక లారీ మీద అక్రమంగా సంపాదిస్తున్నటువంటి సొమ్ము అన్ని ఖర్చులు పోను 1,00,000 రూపాయల వరకు ఉంటుంది. ఒకవైపు 70,000 రూపాయలు టీడీపీ నేతల జేబులోకి వెళ్తుంటే అక్రమ వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తుల జేబులోకి 1,00,000 రూపాయలు వెళ్తున్నాయి. మరొక 50 నుంచి 60,000 రూపాయల వరకు కూడా అధికారుల జేబులోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తలా పాపం తిలాపిడికడ అన్నట్టు కూడా వచ్చినటువంటి అక్రమ డబ్బులు తలా కొంచెం వాటాల వారీగా పంచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ అక్రమ ఇసుక రవాణాన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుంచి, అంటే ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా తెలంగాణకి ఇసుకొస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ ఇసుక తవ్వకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఖజానాకు వచ్చేటువంటి
డబ్బులు రాకపోగా ఇక్కడ ఉన్నటువంటి భద్రాచలంతో పాటు వంగమర్తి లాంటి ఇసుక రీచుల నుంచి అక్కడ ఇసుక రీచుల్లో ఇసుక తవ్వకపోవడంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా పడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏపీ నుంచి వస్తున్నటువంటి అక్రమ ఇసుకను అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అక్రమ ఇసుక రవాణాకి పాల్పడుతున్నటువంటి లారీ యజమానులతో పాటు దాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఏపీలో ఉన్నటువంటి కూటమి నేతలు దాని వెనక ఎవరున్నారు అనేది కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కేసులు పెడితేనే ఈ అక్రమ ఇసుక వ్యాపారం అనేది అడ్డుకట్టబడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరి పోలీసులు ఏం చెప్తారో ఒకసారి చూద్దాం. ఎందుకంటే గతంలోనే అక్రమ ఇసుక రవాణా పాల్పడుతున్నటువంటి కేసుల్లో ఇటు కోదాడ సిఐతో పాటు రూరల్ ఎస్ఐ కావచ్చు, మిగిలినటువంటి ఏరుగురు కానిస్టేబుల్ కూడా సస్పెండ్కు గురైనటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఈ కోదాడ పరిసర ప్రాంతాల నుంచి సాగుతున్నటువంటి అక్రమ ఇసుక వ్యాపారంలో పోలీసుల పాత్ర ఉందా లేదా అనేది కూడా పూర్తిస్థాయిలో విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం పట్టుబడ్డటువంటి ఈ 3 లారీలైనా ఇంకా లేకపోతే ఇంకా భారీ సంఖ్యలో సాగుతున్నటువంటి నేపథ్యంలోనే వాటిని కూడా పట్టుకుంటారా లేదా అనేది కూడా పోలీసులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ వాయిస్ కూడా తీసుకుందాం, వాళ్ళు ఏం చెప్తారో కూడా చూద్దాం. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి తెలంగాణకు ఉచిత ఇసుకను అక్రమంగా తరలించి కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు. నిత్యం వందలాది లారీల ఇసుక హైదరాబాద్ చేరుతోంది. లారీల మీద ఫోన్ నెంబర్లు కూడా వేసి ఇసుక అక్రమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. పట్టుబడిన లారీపై ఉన్న ఫోన్ నెంబర్కు సాక్షి ప్రతినిధి ఫోన్ చేస్తే పగటిపూట సాధ్యం కాదు, రాత్రైతే రాజమండ్రి నుంచి ఇసుక తీసుకువస్తామని చెప్పారు. సరిహద్దుల్లో అక్రమ ఇసుక లారీలను పట్టుకుంటున్నామని పోలీసులు సంబరపడుతున్నారు. కానీ అక్రమార్కులు మాత్రం ఎంత కావాలంటే అంత ఆంధ్ర ఇసుక సరఫరా చేస్తామని కస్టమర్స్ కు చెబుతున్నారు. ఏపీ నుంచి అక్రమ ఇసుక వ్యాపారం సాగిస్తున్న వ్యక్తి సాక్షి ప్రతినిధితో ఏం మాట్లాడుతున్నారో వినండి. మన సన్ ఇసుక కావాలి అంటే మనకు ఒకసారి అది ఆంధ్ర తెచ్చురుగా, అది లేదా? దొడ్డుది కూడా కావాలి మనకు. మొత్తం ఒక 10-12 లారీలు కావాలి లోడ్లు. మరి దొడ్డుది ఫస్ట్ దొడ్డుది పోస్తావా? అయితే ఉన్నదా? ఎక్కడిది? ఏపీదేనా? అదే ఆంధ్రాది. మరి ఎప్పుడు తెస్తావు? ఎంత టన్ ఎంతనే? జర అంటే నువ్వు చెప్తే జర చూసి తీసుకుంటా అంటే ఇక నేను నీకే చెప్తాను, మళ్ళీ ఎవరికి చెప్పకుండా. ఎంతసేపులో చెప్తావు నాకు? మళ్ళీ నేను బావాకు చెప్పాలి అట్లానే. నువ్వు కనుక్కొని ఎంతసేపు లేదు, ఆ నైట్ అయినా పర్లేదు మనకి. ఎప్పుడైతే నువ్వు ఇప్పుడు తీసుకొచ్చినా లోడ్ అన్లోడ్ చేసుకుంటావు ఆడ. ఇప్పుడు ఎంతసేపు లేపుతావు నాకు? రేట్ ఎంత అనేది సరే తొందర చెప్పు మళ్ళా. అన్నా అది 2600 అంటుండా? దొడ్డుదా? ఓకే. సన్నదైతే? సన్న పండు. ఇది దొడ్డుది మనకు ఇంతకుముందు తెచ్చిన ఆంధ్ర నుంచి వస్తుంది కదా? అదే మనకు అప్పుడు కాల్ చేసిన ఇసుక మళ్ళీ, ఎందుకంటే అది అటు ఇటు అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది మనకు. అక్కడదే. ఇప్పుడు ఎంత? 26 చూసి తీసుకోరాదు రేటు? భాగ్యలత దగ్గర ఉంటాను నేను. ఫోన్ చేయనా అక్కడికి వచ్చి? లొకేషన్ పంపినా నీకు? వాట్సాప్ ఉందా? మన స్పాట్ ఉంది కదా, ఆ స్పాట్కే మనకు ఇసుక అన్లోడ్ చేసే దగ్గరనే స్పాట్ నుంచే లొకేషన్ పంపిస్తా, ఆడికే తీసుకురా రాదు. నీకు కూడా మళ్ళీ తర్వాత చూసినట్టు ఉంటుంది కదా లొకేషన్. సాయంత్రం తీసుకురా, ఇబ్బంది లేదు. సాయంత్రం తీసుకురా, నైట్ అన్లోడ్ చేయరాదు. నైట్ తీసుకొస్తాను. మళ్ళీ ఇసుక మంచిగా ఉండేటట్టు చూడు. రేట్ కొంచెం ఏమన్నా చూసి తీసుకో. ఈ సన్నది కూడా చెప్పరాదు ఒక మాట రేట్. మరి రేటు సన్నది అంటే మనకు బండి లేదు. బండి లేదు ఏం చెప్తాం మనం అట్లా. అంటే మామూలుగా నువ్వే ఆ తర్వాత నువ్వే తీసుకోవద్దు, ఏముంది తీసుకోవద్దు కదా. అది ఎప్పుడు రేటు అప్పుడే ఉంటుంది. నీకు తక్కువే కావచ్చు. మళ్ళీ నేను ఏమంటా నీకు మళ్ళీ అట్లా. ఇది ఏపీ నుంచి వస్తుంది కదా మనకైతే, ఆంధ్ర నుంచి వస్తుంది కదా ఇప్పుడు. అది రాదు సన్నది. కాదు దొడ్డి ఇసుక ఆంధ్ర నుంచి వస్తుంది కదా మళ్ళీ. అదే ఎందుకంటే మాకు ఇసుక తేడా వస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అట్లా. అందుకే నీకు చూపించినాకనే దొడ్డు ఉంటేనే వేసుకోరావు. ఇంతకుముందు నాకు తీసుకొచ్చింది అక్కడే కాదు? అక్కడే కానీ కొంచెం పాయింట్లు వేరుంటాయి అన్న. అంటే పోయినసారి తెచ్చింది ఏ పాయింట్? అక్కడే పక్కనే. అదే పక్క అంటే ఇప్పుడు తెచ్చుకొచ్చేది ఎక్కడిది, అప్పుడు ఎక్కడిది అనేది కొంచెం క్లారిటీ నాకు. ఎందుకంటే మళ్ళీ నేను చెప్పాలి కదా పైన. ఇప్పుడు నువ్వు అన్నకు చెప్పినట్టు అప్పుడు తెచ్చింది ఇంకా రాయమని, ఇప్పుడు తెచ్చింది రాయమని. కానీ పక్కన ఇప్పుడు అయినారంటూ ఇప్పుడు బాగా అట్లా. అర్థం కాలేదు. రాజమండ్రి కానీ నింపేది చోటు వేరే వేరే ఉంటది. ఇప్పుడు ఐదున్నర ఉంది కదా, నింపుతారు, భాగ్యలక్ష్మి నింపుతారు, అట్లా 4 చోట్ల 5 చోట్ల నింపుతారు అన్నమాట. అదే నాకు రాజమండ్రి తీసుకురా మరి.
అదే తీసుకొస్తా. ఆ ఇసుక నువ్వైతే శాంపిల్ అయితే కొంచెం తీసుకురాదు అది. సరే సరే మరి నేను ఫోన్ చేస్తా సాయంత్రం మరి. సరే సరే చూసిరు కదా, ఇది రాజమండ్రి నుంచి తీసుకొస్తున్నటువంటి ఇసుక. సాక్షి టీవీ ఏదో పని కట్టుకొని కూటమి ప్రభుత్వం మీద నిందారోపణలు చేయడం కోసమో లేకపోతే బదనాం చేయడం కోసమో చేయట్లేదు. గతంలోనే ప్రభుత్వం ఏర్పడినటువంటి కొత్తలోనే ఏపీ నుంచి విచ్చలవిడిగా నందిగామ, కీసర, జగ్గైపేటతో పాటు రాజమండ్రితో పాటు ప్రతిపాడు నుంచి విచ్చలవిడిగా వందలాది లారీల ఇసుక డొంకదారుల్లో లేకపోతే హైవే పైన ఎక్కడైతే సెక్యూరిటీ ఉంటుందని చెప్పేసి భావిస్తున్నటువంటి క్రమంలోనే డొంకదారుల నుంచి వచ్చి ఎక్కడైతే పోలీస్ సెక్యూరిటీ చెక్ పోస్టులు లేనటువంటి ప్రాంతం నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ లారీకి సంబంధించినటువంటి నెంబర్ అక్కడ నాగరాజు అతని పేరు. ఆ నెంబర్ ఏదైతే 9948 మిగిలినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి సంబంధించి ఫోన్ చేస్తే ప్రస్తుతం మీరు కూడా విన్నారు అతను ఏం మాట్లాడిండో. సన్న ఇసుక కొంత రేపు ఎల్లుండి మీకు అందుబాటులో ఉంచుతాం, ప్రస్తుతం అయితే దొడ్డి ఇసుక ఉంది, అది నైట్ టైంలో అన్లోడ్ చేస్తాం, 2600 టన్ను అని చెప్పేసి కూడా ధర కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే రాజమండ్రి నుంచి విచ్చలవిడిగా తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్, హైతనగర్, భాగ్యలత మిగిలినటువంటి ప్రాంతాలకి ఇసుక వస్తుంటే కూటమి ప్రభుత్వం నిద్రపోతుందా, లేకపోతే ఇక్కడ చెక్ పోస్ట్లో ఉండాల్సినటువంటి పోలీసులు నిద్రపోతున్నారా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు గతంలో ఒక్కొక్క లారీకి 3000 రూపాయలు అందినట్టు ప్రస్తుతం కూడా ఆమ్యామ్యాలు అందుతున్నాయా, అందులో భాగంగానే చూస్తున్నట్టు వదిలిపెడుతున్నారా అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక రామపురం ఎక్స్ రోడ్ కాదు, మేళ్ళ చెరువు, అటువైపు చూసుకున్నట్లయితే చింతలపాలెం, మరోవైపు దామర్చెర్ల, నాగార్జున సాగర్ లాంటి ప్రాంతాలు కావచ్చు, ఇటువైపు చూసుకున్నట్లయితే ఖమ్మంలో ఉన్నటువంటి 3 ప్రాంతాల నుంచి కూడా విచ్చలవిడిగా వందలాది లారీలు తెలంగాణకు వస్తున్నాయి. తెలంగాణలోని అందులో హైదరాబాద్, తెలంగాణ రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ అంటే మనం చూసుకున్నట్లయితే రామపురం ఎక్స్ రోడ్ నుంచి హైదరాబాద్కి దాదాపు 150 నుంచి 160 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి వరకు ఇసుక ఏ విధంగా వెళ్తుంది, ఆ స్థాయిలో ఇసుక వెళ్తుంటే పర్యవేక్షణ చేయాల్సినటువంటి అధికార యంత్రాంగం ఏం చేస్తుంది అనేది కూడా సమాధానం చెప్పాలి. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, కోదాడ. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏపీ సరిహద్దుల దగ్గర గట్టి నిఘా పెట్టామని కోదాడ పోలీసులు చెబుతున్నారు. ఎంత పకడ్బందీ నిఘా ఏర్పాటు చేసినా ఇసుక చేరాల్సిన చోటుకు చేరిపోతోంది. అసలు లోపం ఎక్కడుందో పోలీస్ శాఖ పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి. కింది స్థాయి సిబ్బంది అక్రమార్కులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయాన్ని సాక్షి ప్రతినిధి పోలీస్ అధికారిని ప్రశ్నిస్తే ఏపీ నుంచి వస్తున్న అక్రమ ఇసుకను అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా వివరించారు. ఏపీ నుంచి వస్తున్నటువంటి అక్రమ ఇసుకను అడ్డుకునేందుకు పోలీసులు ఒక దారిలో నిఘా పెడితే మరొక దారిలో కూడా సరిహద్దులు దాటడంతో పాటు వాళ్ళు అనుకున్నటువంటి గమ్యస్థానానికి ఇసుకను చేర్చడం, ఆ తర్వాత ఆ ఇసుకని అక్రమంగా అమ్ముకోవడం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా కోదాడ వద్ద పట్టుకున్నటువంటి 3 లారీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో అసలు ఏం జరుగుతుంది, 3 లారీలైనా ఇంకా భారీ సంఖ్యలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని చెప్పేసి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఏ మార్గాల నుంచి ఇసుక వస్తుందని చెప్పేసి గుర్తించారా, నిఘా పెట్టారా, మాట్లాడదాం. మనతో పాటు కోదాడ రూరల్ సిఐ గారు ఒకసారి మాట్లాడింది. చెప్పండి, ప్రధానంగా గతంలో నిఘా పెట్టామని చెప్తున్నారు, ఇప్పటికే 3 లారీలు పట్టుకున్నారు. గతంలో కూడా ఇసుక ఏదైతే ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని చెప్పేసి కూడా భారీ స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. ఏం చెప్తారు సార్? వాస్తవంగా ఈ అక్రమ రవాణా అనేది సరిహద్దు పోలీస్ స్టేషన్ అయినటువంటి కోదాడ రూరల్ పరిధిలో మనం రాంపూర్ దగ్గర చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇంటర్ బార్డర్ చెక్ పోస్టు. గౌరవ ఎస్పీ గారు ఏదైతే ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ కావండి, కౌ ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఇల్లీగల్ మనకు ఆంధ్ర నుంచి వాల్యూ డాక్యుమెంట్ లేకుండా ఏవైతే వస్తున్నాయో వాటిపైన దృష్టి కేంద్రీకరించాలనే ఉద్దేశంతో ఒక 6 ఒక ఎస్ఐతో పాటు ఒక ఏఎస్ఐ ప్లస్ 4 కానిస్టేబుల్లను రౌండ్ ది క్లాక్ 24 అవర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో క్రమంగా ఏంటి అంటే శాండ్ ట్రాన్స్పోర్టేషన్ మనకు కనిపిస్తే, శాండ్ అనేది కనిపిస్తే పట్టుకుంటున్నారనే ఉద్దేశంతో వీళ్ళు లారీల్లో పైన తార్పాలు కప్పుకొని పోలీస్ వాళ్ళు ఒకవేళ అడిగినట్టయితే ఫేక్ డాక్యుమెంట్ చూపిస్తున్నారు. అదేంటి, వేబిల్ మిషనరీతో మనం ఏదైతే మిషన్ స్టోన్ను క్రష్ చేసి ఇస్తారో ఇది తీసుకెళ్తున్నామన్న వేబిల్ ఫేక్ది చూపించి తప్పించుకునే ప్రయత్నం చేసినారు. దానిపైన నిఘా పెట్టి వాస్తవం ఏదని వెరిఫై చేసి ఆ తాటిపత్రి ఇప్పి చూస్తే అందులో న్యాచురల్ శాండ్ లభించడం జరిగింది. ఆ చేసే క్రమంలో 3 లారీలు ఆంధ్ర నుంచి, రాజమండ్రి నుంచి అవి ట్రాన్స్పోర్ట్ చేసినారు. దాన్ని పట్టుకొని కేసు చేసి ఈరోజే రిమాండ్ పంపడం జరిగింది. అందులో ఇది ఒకటే కాకుండా మనకు ట్రాక్టర్లో కూడా శాండ్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది, వాటిని మనం కట్టుదిట్టం చేశాము. ఇంకా మిగతా మన కోదాడ రూరల్ బార్డర్లు ఏదైతే మేలచెరువు అండ్ చింతలపాలెం, అనంతగిరిలో కూడా మనకు బార్డర్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశాము. ఈ దృష్టిలో పెట్టుకొని ఎలాంటి పరిస్థితుల్లో ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది జరిగినట్టయితే ప్రజలకు కూడా విజ్ఞప్తి,
మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే మేము ఇంకా కట్టుదిట్టంగా వీటిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే దాన్ని గుర్తుపట్టలేకుండా పకడ్బందీగా ఏర్పాటు చేసి తీసుకొస్తున్నారని అంటున్నారు. అంటే ఈ పట్టుబట్టేటువంటి 3 లారీలతో పాటు మిగతా లారీలు కూడా వెళ్ళినాయని చెప్పేసి ఏమన్నా అనుకోవచ్చు? ఖచ్చితంగా వాటిపైన నిఘా గురించే మనము ఇంతకుముందు స్ట్రెంగ్తెన్ ఒక ఏఎస్ఐ 4 కానిస్టేబుల్ ఉంటే ఈసారి మనం ఒక ఎస్ఐని కూడా ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళు దొంగదారులు కన్నుగప్పి వెళ్ళిపోవాలనే ఆలోచన వచ్చిన తర్వాత ఎస్పీ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఎస్ఐని కూడా డిప్యూట్ చేసినాడు. ఇప్పుడు రౌండ్ ది క్లాక్ ఒక ఎస్ఐ ఉంటాడు వీళ్ళని ప్రతి డాక్యుమెంట్ వెరిఫై చేసి పట్టుకోవడానికి. వాళ్ళు ఆ విధంగా కళ్ళుగప్పిపోయే క్రమంలోనే దానికి కౌంటర్గా మేము ఇది తీసుకున్నాం. ఖచ్చితంగా వాళ్ళు ఏ విధంగా వెళ్ళినా ఇప్పుడు ఏ ఒక్క లారీ కూడా అక్కడ వెళ్ళడానికి లారీ కానివ్వండి ట్రాక్టర్ కానీ ఇల్లీగల్ వెళ్ళే ప్రసక్తే లేదు. అంత కట్టుదిట్టంగా మేము నిఘా ఏర్పాటు చేశాం. ఈవెన్ కెమెరాస్ కూడా టోటల్ నంబర్ రికగ్నైజ్డ్ కెమెరాస్ కూడా పెట్టుకున్నాం. వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళినా ముందైనా మేము దాన్ని క్యాచ్ చేసే ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అంటే గతంలో ఈ అక్రమార్కులకు సహకరించారు పోలీస్ శాఖకు సంబంధించినటువంటి కింది స్థాయి ఉద్యోగులు 6 కానిస్టేబుల్ రూరల్ స్టేషన్ సంబంధించి 6 మరొక స్టేషన్ సంబంధించి ఒక కానిస్టేబుల్ కూడా ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలోనే ట్రాన్స్ఫర్ చేశారు, సస్పెండ్ చేశారు. ఇప్పుడు పోలీస్ శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది ప్రస్తుతం వాళ్ళ మీద ఏమైనా నిఘా పెట్టిరా సహకరించొద్దని చెప్పేసి ఎట్లాంటి సూచనలు చేస్తున్నారు? దీనిపైన ఎస్పీ గారు క్లియర్గా ఏం చేస్తున్నారంటే 15 డేస్ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో నెక్స్ట్ 15 డేస్ ఆ స్టాఫ్ అక్కడ ఉండరు. ఎస్ఐ కూడా 1 వీక్ ఉంటాడు. 1 వీక్ తర్వాత వేరే ఎస్ఐ వస్తాడు. అలాంటి క్రమంలో ఎవరితో కాంటాక్ట్ ఉండే ప్రసక్తి అనేది లేదు. సేమ్ టైం డిఎస్పీ అండ్ ఇన్స్పెక్టర్ అనేది ఇవి డైలీ ఆల్టర్నేట్ డేలో మేము చెక్ పోస్ట్ విజిట్ చేయడం జరుగుతుంది. దానికి క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. అక్కడ మెన్ పర్మనెంట్గా నెలల పాటు ఉంటే ఇలాంటి మీరు చెప్పే ఆరోపణలు ఏమన్నా వాటికి అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 15 డేస్కు మెన్ను చేంజ్ చేస్తున్నారు, వారం రోజులకు ఎస్ఐని చేంజ్ చేస్తున్నారు. కాబట్టి అలాంటి అవకాశం ఈసారి ఎలాంటి అవకాశం ఛాన్స్ లేదు. ఓకే, అంటే ఏపీ నుంచి అక్రమ ఇసుక రవాణా చేసేటువంటి వ్యక్తులకు పోలీస్ శాఖ నుంచి ఎట్లాంటి హెచ్చరికలు జరుగుతాయి? ఎవరైనా కానీ ఎంత పెద్దవారైనా ఏదైనా ఖచ్చితంగా మేము జైలుకు పంపడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడే ఈరోజే వాళ్ళని తీసుకొని వచ్చి నాట్ ఓన్లీ డ్రైవర్ దానికి ఎవరైతే బండి యాజమాని ఉన్నాడో యాజమాని కూడా ఖచ్చితంగా మేము జైలుకు పంపుతాం. వాళ్ళు బాధ్యులే. దాని నుంచి వచ్చే ప్రతిఫలం లాభం ఏది ఉందో ఓనర్స్ తీసుకుంటున్నారు. కాబట్టి లారీ ఓనర్స్కి నా యొక్క విజ్ఞప్తి ఏంటి అంటే మీరు మీ లారీని పంపించడమే కాదు వాళ్ళు ఏం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారనే నిఘా కూడా మీరు పెట్టుకోండి. మేము పట్టుకున్న తర్వాత వచ్చేసి మాకు తెలియదు అంటే కుదరదు. దాంతో వచ్చే లాభం మీరు పొందుతున్నారు కాబట్టి మీరు కూడా ఆ చట్ట ప్రకారం దోషులుగా అవుతారు, మీరు శిక్ష అనుభవించవలసి వస్తుంది. ఓకే, చూసుకోవచ్చు. మొత్తంగా చూస్తే ఏపీ నుంచి వస్తున్నటువంటి ఇసుక అక్రమ రవాణా అడ్డుకునేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తుందని చెప్తున్నారు. శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, కోదాడ. మొత్తానికి ఏపీలో ఉచిత ఇసుక కూటమి నేతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. అటు ఏపీ ఇటు తెలంగాణ అధికారులకు మామూళ్లు ఇస్తూ 3 లారీలు 6 ట్రక్కుల్లా ఇసుక స్మగ్లింగ్ సాగిస్తున్నారు. ఒక చోట పట్టుకుంటే మరో చోట నుంచి తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఎన్ని దారులు మూసినా మరో అడ్డదారిలో రావటం ఖాయమని తెలంగాణ పోలీస్ శాఖకు సవాల్ విసురుతున్నారు. ఏపీ నుంచి అక్రమంగా వస్తున్న ఇసుకతో 2 రాష్ట్రాల ప్రభుత్వాలకు నష్టం కలుగుతోంది. ఏపీలో అధికార కూటమి నేతలే ఇసుక మాఫియాలా తయారవటంతో అక్కడి రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖలు నిద్రపోతున్నాయి. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమైనా సమర్థవంతంగా ఇసుక స్మగ్లింగ్ ను అరికడుతుందా? వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి స్పెషల్ ఎడిషన్.